Seven purposes of ISKCON. The second purpose, to propagate a consciousness of Krishna, God, as it is revealed in the great scriptures of Bharat, Bhagavad Gita and Srimad Bhagavatam. అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం సప్త ఆశయాలు రెండవ ఆశయం భగవద్గీత శ్రీమద్ భాగవతంలో చెప్పబడిన కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయడం. So on the occasion of Srila Bhaktivinoda Thakur Appearance Day, the brief notes. Srila Bhaktivinoda Thakur, great Acharya in Sri Chaitanya Mahaprabhu's disciplic succession. భక్తివినోద్ ఠాకూర్ల వారు చైతన్య మహాప్రభు యొక్క గురు శిష్య పరంపరలో ఏదైతే వస్తుందో ఈ పరంపరలో వీరు చాలా గొప్ప సుప్రసిద్ధి చెందినటువంటి ఆచార్య పురుషులు. Rediscovered and revealed the exact birthplace of Lord Chaitanya Mahaprabhu at Yogapeeth. ఈ యొక్క యోగపీఠలో చైతన్య మహాప్రభు యొక్క జన్మస్థలాన్ని కనుగొని దాన్ని పునరుద్ధరించి స్థాపించారు భక్తివినోద్ ఠాకూర్ల వారు. In the year 1887th year. ఇది 1887. Composed more than 100 books, songs and articles glorifying Lord Krishna, Bhakti and Sri Chaitanya Mahaprabhu's teachings. Example, Jayodharma, Saranagati, Kalyana, Kalpataru. ఇక్కడ శ్రీకృష్ణుడికి సంబంధించినటువంటి ఈ యొక్క వైభవాలు, వారి యొక్క లీలలు, గుణాలకు సంబంధించినటువంటి పుస్తకాలు, గ్రంథాలు, చైతన్య మహాప్రభువుకు చెందినటువంటి ఈ యొక్క బోధనలు, వారి యొక్క జైవధర్మ, కళ్యాణ, ఇలాగా శరణాగతి, ఇలాంటి పుస్తకాలని, గ్రంథాలని, సాహిత్యాన్ని, గౌడీ వైష్ణవ సంబంధించినటువంటి సాహిత్యాన్ని వారు శతాధిక గ్రంథాలు అంటే ఏమిటి 100కు పైగా గ్రంథాలు వారి చేత ముద్రించడం జరిగింది. Pioneer in spreading Krishna consciousness worldwide, envisioned a day when people from all nations would chant Hare Krishna together. అయితే వీరు ముందలే ఒక భవిష్య దర్శనం చేశారు. అదేమిటంటే అన్ని దేశాల వారు కూడా ఈ యొక్క హరే కృష్ణ మహామంత్రం జపిస్తారు అనేటువంటి ఒక దివ్యమైనటువంటి భవిష్య దర్శనాన్ని వారు చేశారు. దీన్ని ముందలకు తీసుకెళ్లారు, అందరికి అందించారు. Strongly preached against pseudo-religious practices and Sahajiya cults, re-establishing the pure Gaudiya Vaishnava Siddhanta. అయితే వీరు ఈ యొక్క తప్పుడు మార్గాన్ని అనుసరించే, అసత్య మార్గాన్ని ప్రచారం చేసేటువంటి ఈ సహజీయ మార్గాలకి వ్యతిరేకంగా వీరు పోరాడి వారి యొక్క ప్రచారాలను తిప్పికొట్టి ఈ యొక్క యథార్థమైనటువంటి ఈ యొక్క సిద్ధాంతాన్ని స్థాపించడానికి వీరు ప్రయత్నం చేశారు, ఎంతో ప్రయత్నం చేశారు. Lived as a householder, grihastha, a magistrate and a responsible officer while remaining a pure devotee. ఆయన ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వ అధికారిగా, ఒక జిల్లా మ్యాజిస్ట్రేట్గా, ఒక గృహస్థుగా ఈ యొక్క బాధ్యతలన్నీ నిర్వర్తిస్తూ ఈ కృష్ణ చైతన్యాన్ని ఆయన అందరికీ అందించారు. Daily rose early for japa, kirtana and writing transcendental literature. ఆయన ప్రతిరోజు కూడా ప్రాతకాలంలో ఆయన మేల్కొని ఈ దివ్యమైనటువంటి సాహిత్యం ఏదైతే ఉందో కృష్ణ చైతన్యానికి సంబంధించినటువంటిది ఈ ఉద్ధరణ కోసం ఆ యొక్క రచనా వ్యాసంగాలలో ఆయన ఎంతో పాల్గొన్నారు. Balanced worldly duties with highest level of devotion, setting example for all devotees. అందువలన అందరు భక్తులకి ఆయన ఒక ఉదాహరణప్రాయమైనటువంటి, ఆదర్శప్రాయమైనటువంటి ఒక జీవితాన్ని వారు అందించారు. భౌతికమైనటువంటి ఈ యొక్క ప్రాపంచిక బాధ్యతలు, ఆధ్యాత్మిక బాధ్యతలకి మధ్య ఏ విధంగా సమతౌల్యాన్ని పాటించి మనం ఈ యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు వెళ్ళాలి అనేటువంటి విషయంలో వీరు చాలా ఆదర్శవంతంగా అందరికీ ఉన్నారు. Father of Srila Bhakti Siddhanta Saraswati Thakur.
who later established Sri Chaitanya Math and inspired Srila Prabhupada. ఈ యొక్క భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారు చైతన్య మఠాన్ని స్థాపించి శ్రీల ప్రభుపాదుల వారికి గురువుగా ఉన్నటువంటి వారికి ఈ భక్తి వినోద్ ఠాకూర్ల వారు తండ్రిగా ఉన్నారు. Foremost seventh Goswami who revived and spread Mahaprabhu's mission. వీరు సప్తమ గోస్వామిగా వారు ప్రఖ్యాతి వహించారు. వీరు ఈ గౌడీయ విధానాన్ని వీరు స్థాపించి ఎంతో విరివిగా సమాజంలో చొచ్చుకునే విధంగా వీరు ప్రచారం చేశారు. And most importantly, predicted a person will soon come who will cross the ocean and spread the holy name in every town and village. This prophecy was fulfilled by Srila Prabhupada. జై శ్రీల ప్రభుపాద్. Jai. అందువలన ప్రత్యేకించి వీరు ఒక భవిష్యత్తుని ముందలే చెప్పారు. ఆయన ఆ భవిష్య వాక్యాన్ని వారు ప్రకటించారు. అదేమిటంటే ఒక ప్రచారకుడు వస్తారు, ఆయన సముద్రాలు దాటుతారు, సముద్రాలు దాటి ఈ యొక్క దివ్యమైనటువంటి కృష్ణ చైతన్య సందేశాన్ని ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఇస్తారు అని చెప్పి వారు భవిష్య దర్శనం చేసి ఈ యొక్క వాక్యాన్ని ప్రకటించి అలాగా శ్రీల ప్రభుపాదుల వారు రావడం అదంతా కూడా నిర్వర్తించడం జరిగింది. Message for devotees. On his appearance day, devotees glorify his life and teachings, sing his bhajans, Sharanagati, Ohe Vaishnava Thakura, and meditate on his vision of worldwide Sankirtana movement. అందువలన ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సంకీర్తన ఉద్యమం మనం దాన్ని పరికించి ధ్యానించాలి అంటే ఈ యొక్క శరణాగతి, ఓహే వైష్ణవ ఠాకూర ఇత్యాది గీతాలు వీరి చేతి నుంచి జాలువారాయి. ఆ గీతాలని మనం స్మరించుకుంటూ వారిని ఆ భక్తి వినోద్ ఠాకూర్ల వారు ఈ యొక్క రోజున వారిని మనం స్మరించుకోవడం ఎంతో ముదాహమైనటువంటి విషయం. అలాగా చేయాలి. The best observation is to read his writings and follow his mood of humility, strict sadhana and dedication to Sri Chaitanya Mahaprabhu's mission. అందువలన చైతన్య మహాప్రభు యొక్క ఉద్యమానికి వారు అంకితం అయ్యారు, ఉత్తమంగా అంకితం అయ్యారు. ఆ భావాన్ని మనం పుణికిపుచ్చుకోవాలి అని అంటే వారికి సంబంధించినటువంటి సాహిత్య గ్రంథాలు, వారు రాసినటువంటి ఆ గ్రంథాల్లో ఎంతో వినయం ప్రదర్శించారు. ఆ వినయాన్ని మనం పుణికిపుచ్చుకోవాలి అనేటువంటి విషయం. Srila Bhaktivinoda Thakur in his Kirtans explains Lord's appearance days like Sri Krishna Janmashtami, Shri Ramanavami, Narsimha-Dwadasi, Varaha-Dwadasi, Vamana-Dwadasi, and also Acharya's appearance day, disappearance day and Ekadasi. Whoever observes and prays to the Supreme Lord and Acharyas surely will bestow the devotion to the Supreme Lord. So these days should be observed with a lot of Shraddha. Then the devotee will be blessed. అందువలన భక్తులు ఎప్పుడు ఆశీర్వదించబడతారు అని అంటే ఈ యొక్క ఆచార్యుల యొక్క ఆవిర్భావ తిరోభావ దినోత్సవాలు, భగవంతుడి యొక్క జన్మదినోత్సవాలు, రామనవమి, కృష్ణ జన్మాష్టమి, ఇలాగా ఈ ఉత్సవాలని మనం భక్తి శ్రద్ధలతో మనం పాటిస్తూ ఉన్నట్లయితే ఈ భక్తుడికి ఆ భక్తిలో ఎంతో ఉన్నతి అనేటువంటిది లభిస్తుంది. అన్ని వాంఛలను తీర్చే కల్పవృక్షముల వంటి వారు, పతితులను ఉద్ధరించేవారు, కృపాసాగులైన వైష్ణవులందరికీ నా గౌరవపూర్వక ప్రణామములు అర్పిస్తూ ఉన్నాను. अनंत कोटि वैष्णव बंधु नामाचार्य श्री हरिदास ठाकुर, श्रील भक्तिविनोद ठाकुर आयुर्वादिति महोत्सव की, श्रील प्रभुपाद की, श्री कृष्ण चैतन्य महाप्रभु की, श्री प्रभुपाद की, टाइगर प्रेमानंद।